నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పేదలకు చేయూతనివ్వాలి, సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను గౌరవించుకునే సభ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చిన వారు సమాజంలోని పేదలకు చేయూతనిచ్చి అన్ని విధాల వారిని అభివృద్ధి చేసేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవల పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి, పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడమే కాకుండా మార్గదర్శుల ద్వారా సహాయం అందించి అన్ని విధాల పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఏం చేస్తున్నాయో కూడా సమీక్ష చేస్తాం. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. అన్ని విధాల ఆర్థికంగా పైకొచ్చిన వారు పేద కుటుంబాలను ఆదుకుంటే సమాజంలో అసమానతలు ఉండవు అని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం మార్గదర్శకులు సీఎం చంద్రబాబు శాల్వాలు కప్పి సన్మానం చేశారు. పివిఎస్ రామ్మోహన్, నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చాను. 1995-2004 మధ్య సీఎం చంద్రబాబు ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. మేము అబ్రాడ్లో కంపెనీ పెట్టాం. 2018లో పైడి భీమవరంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ పెట్టాం. కోవిడ్ సమయంలో మా పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ అందించాం. చంద్రబాబుకు మేము రుణపడి ఉన్నాం. మా పరిశ్రమ తరపున లచ్చమ్మ కుటుంబానికి సహాయం అందించడంతో పాటుగా 20 కుటుంబాలను దత్తత తీసుకుంటాం. మత్స్యకారులకు టూల్ కిట్స్, బోట్స్, వారి పిల్లలకు చదువును అందించడంతో పాటుగా స్కాలర్షిప్ అందిస్తామన్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. సంతోషం అమ్మా, వెరీ నైస్. ఏం చదువుకున్నా? పోలీస్ చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నువ్వు తరగతి చదివావు. డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత, మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గుతుంది సార్. మామూలుగా తగ్గించేసి 2వ రోజు 2 రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా, ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అది చేస్తారు. అది చేస్తారు. అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసులతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ముఖాముఖి. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ పోలవరం ప్రాజెక్టుకి గిరిజనుల భూములు ఇచ్చారు. మొత్తం 1.06 లక్షల కుటుంబాల త్యాగఫలం పోలవరం. అటువంటి నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదు. R&R కింద ఇప్పటికీ న్యాయం చేయలేదు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ ముక్కలు చేశారు. 45.7 మీటర్ల ఎత్తు ప్రాజెక్టును 41.15 మీటర్లకు కుదించారు. దీనికి కారణం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఎత్తు తగ్గించి R&R ప్యాకేజీలో చీలిక తెచ్చారు. ఒక వీధికి అవతల 45 అంట, వీధికి ఇవతల 41 అంట. R&R ప్యాకేజీ ఇవ్వడంలో చేసిన సర్వే మొత్తం తప్పు.
ఈ సర్వే సాంకేతికంగా జరగలేదు. 2017లో కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అప్పటికి 18 ఏళ్లు నిండని వాళ్లను పరిగణలోకి తీసుకోలేదు. అప్పుడు 17 ఏళ్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు 25 ఏళ్లు. ముంపు ప్రాంతాల బాధితుల సంఖ్యపై మళ్లీ చేయాలి. ఇప్పటికి వరకు వచ్చిన R&R ప్యాకేజీలో ఇళ్లకు కనీస వసతులు లేవు. మంచినీళ్లు కూడా కిరోసిన్ వాసన వస్తుందట. వసతులు కల్పించకుండా కొన్ని కుటుంబాలను తరలించారు. భూమి కోల్పోయిన వాళ్లకు భూమి కింద పనికిరాని భూమి ఇచ్చారు. ఇచ్చిన భూమిపై కూడా ఎటువంటి హక్కులు లేవు. ఇచ్చిన భూమి ఎవరిదో కూడా తెలియదనే స్థాయిలో ఉంది. ఇంకా 95,000 కుటుంబాలకు ఇంకా న్యాయం చేయాల్సి ఉంది. కేవలం 11,000 కుటుంబాలకు దక్కింది అరకొర పరిష్కారం మాత్రమే. 95,000 మంది బాధితుల భూములకు ఎటువంటి ప్రయోజనాలు లేవు. ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందరం లేదు. లోన్లు లేవు. క్రాప్ డ్యామేజీ అమలు లేదు. కనీసం కరెంటు స్తంభం పోతే వేసే దిక్కు లేదు. బాబుకి జగన్కి పోలవరం నిర్వాసితులపై చిత్తశుద్ధి లేదు. పోలవరం నిర్వాసితుల్ని అశ్రద్ధ చేశారన్నారు షర్మిల. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు సంబంధించి రైతుని ఏ విధంగా రాజును చేయాలి, రైతుని ఏ విధంగా ఆదుకోవాలి అనేటటువంటి ఒక హృదయం ఉన్న వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రైతుల బాధల్ని ఆయన కళ్ళతో కాకుండా హృదయంతో చూశాడు కాబట్టే ఆయన రైతు బాంధవుడయ్యారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు దేశంలో జరిగేటటువంటి రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే దాన్ని ఏ విధంగా రైతులు మనం ఆదుకోవాలని ఆలోచించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి దాదాపు దేశంలో ఉండేటటువంటి రైతుల దయనీయ పరిస్థితిని గమనించి 63,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 63,000 కోట్లు చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 11,000 కోట్ల రూపాయలకి రుణమాఫీ జరిగి రైతులకు రుణ ఉపశమనం కలిగించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు సంబంధించి ఉచిత కరెంటు కావచ్చు, పావలా వడ్డీకి రుణాలు కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు ఇంకా జరుగుతున్నాయని ఆలోచించి దానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రాథమికంగా రైతు కుటుంబాలు అప్పులు పాలవడానికి ఉండే కారణం విద్య, వైద్యం, వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏదైనా ఉన్నత చదువుల కోసం అప్పులు చేయటం, అవి తీర్చుకోలేక, అదేవిధంగా ఏదైనా కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అప్పులు చేసి అప్పులు పాలవుతున్నారంటే అందులోంచి పుట్టినటువంటి పథకమే రైతులకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆ పిల్లలకు సంబంధించి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చి పూర్తిగా రైతు కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండి రైతుని రాజును చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు జలయజ్ఞంలో భాగంగా దాదాపు 86 ఇక్కడ విజయవాడకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపుకు గురైన కుటుంబాలు మాతో పాటి ఇక్కడ నిలబడటం జరిగింది. ఇంతసేపు వాళ్ళ గోడు వినిపించడం జరిగింది. ఈ కుటుంబాలు అన్ని గిరిజన కుటుంబాలు. అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం వీళ్ళది. అంటే అగ్రకులాలు, బీసీలు, ఎస్సీలు, ఆఖరిన ఉండే వర్గమే ఈ గిరిజనులు, ఈ ఎస్టీలు. అలాంటిది సమాజంలో వీళ్ళు పైకి రాలేని పరిస్థితి. అదేది జరగకపోగా ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వాళ్ళు గిరిజనులు. వీళ్ళే కాదు, 106,000 కుటుంబాలు 106,000 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలు. అంటే వాళ్ళు త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది. వీళ్ళే కాదు, వీళ్ళ తండ్రులు, తాతలు సంపాదించింది వీళ్ళకు మిగిల్చి వెళ్తే వీళ్ళు ఆ భూమిని దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది. అలాంటి కుటుంబాలు ఈ కుటుంబాలు.
ఇలాంటివి 1,06,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుటి వరకు వీళ్ళకి న్యాయం జరగలేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులను గౌరవించుకున్న సభ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 26 ఏప్రిల్ 2025 మే నెల 2వ తేదీన రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఈరోజు సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. 2వ తారీఖు మోదీ సభకు 4 లక్షల నుండి 6 లక్షల వరకు 5-6 జిల్లాల నుండి రావడానికి ప్రజలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎల్లుండి ఎస్బీబీ సిబ్బంది వచ్చే ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా ఏర్పాట్లు కావాలేమో పునర్పరిశీలిస్తామన్నారు. అవసరమైనంత వరకు సీడ్ యాక్సెస్ రోడ్డుని పూర్తిగా ఉపయోగించుకొని ఆ రోజు అవసరమైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డుని కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సిఆర్డీఏ అధికారులు ఇతర అధికారులు పలు సూచనలు ఇచ్చారు. రాజధాని రైతుల్ని ఒక ముగ్గురిని డయాస్ మీదికి ఆహ్వానించి వారిని గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రీన్ మీద రైతులు చేసిన త్యాగాలను బట్టి ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రాజధానిలో భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక 6 జిల్లాల నుంచి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ పార్టీలు కూడా మేము కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా భావించుకుంటూ పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి సమిష్టిగా మా నాయకత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో హాజరవ్వాలనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంది, ఎంతో కృషి చేసాం. రైతులు ఏ విధంగా గతంలో పోరాటం చేసి మరొకసారి మన నలందరినీ గెలిపించి ఈరోజు పరిపాలనా అవకాశం మనకు కల్పించారు. అమరావతి పునర్నిర్మాణం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని ప్రధానమంత్రి గారి సభ మే 2వ తారీఖున విజయవంతం చేసేటట్టు కృషే కాదు ఒక బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలి. ఏర్పాట్లు ఎంత స్థలంలో చేస్తున్నారు? అంటే ఈ సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న దాదాపు 120 ఎకరాలు కేటాయించుకొని దీంట్లో సబ్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కలిపే విధంగా సిద్ధమవుతున్నాం. ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది వస్తారు. వాళ్ళ సూచనల తర్వాత ఇంకా ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చూసుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ 29వ తారీఖు నుంచి 3 రోజుల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఏర్పాట్ల పరంగా ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి. మిగతా 20-30% ఎస్పీజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ బేస్ చేసుకుని వన్స్ అండ్ ఫర్ ఫైనల్ చేసుకుని ముందుకెళ్తాం. ఇంత ఎక్కువ మాబ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయి కాకుండా అది చాలా లోతుగా దాని గురించి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సిఆర్డీఏ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కొన్ని ప్రత్యేకంగా హైవేస్ నుంచి రావాల్సిన వెహికల్స్కి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచి ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించాలనేది పదే చెప్పుకుంటూ వచ్చాం. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఆ ఏర్పాట్లు తప్పకుండా చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఇంకా ఉపయోగించుకునే విధంగా వీలైతే వెస్టర్న్ బైపాస్ కూడా ఆ రోజుకి ప్రత్యేకంగా కొత్త పర్మిషన్ తెచ్చుకుని అది ఉపయోగించుకెళ్తామని ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. తద్వారా మనకి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలకి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. ఎక్కువగా పల్నాడు ప్రాంతం నుంచి వస్తారు, గుంటూరు నుంచి వస్తారు. కాబట్టి ఆ డివిజన్ అనేది ఖచ్చితంగా చేసుకున్నాం. రోడ్ల వారీగా 4 ప్రధాన రహదారులు, ఆ 4 రహదారులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. రాజధాని రైతులు ఆ రోజు ఏమైనా ప్రోగ్రామ్? రాజధాని రైతులని గౌరవించడం, వాళ్ళని సన్మానించడం, వారు చేసిన త్యాగాలు గుర్తించడం, ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంది అమరావతి గురించి. దాంట్లో వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. డయాస్ పైన ప్రత్యేకంగా ఒక ముగ్గురిని ఆహ్వానించి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళని సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. పక్కనున్న కల్చరల్ డయాస్లో కూడా ప్రత్యేకంగా వాళ్ళకి స్థానం కల్పించి అమరావతి రైతుల్ని అక్కడ కూడా కూర్చోబెట్టేటట్టు ఒక కార్యక్రమం చేస్తున్నాం. గ్యాలరీలో కూడా దాదాపు 5,000 మంది అమరావతి రైతులు, ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే పాపం దీక్షలు చేసి అన్ని రోజులు కష్టపడి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు పాటుపడ్డారు, వాళ్ళందరికీ కూడా గౌరవంగా కూర్చోబెట్టి ఏర్పాటు చేస్తాం. ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, చాలా దూరం నుంచి జనాలు వస్తారు. ఖచ్చితంగా మే మాసం అన్నాక మనకి ఎట్లాగో ఎండలు ఎక్కువ ఉంటాయి తీవ్రత. అయినా కానీ మనకు ఇప్పుడు ఉన్న సమాచారం అయితే ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా కొంచెం చల్లబడే అవకాశం డెఫినెట్గా కనపడుతుంది. ఇప్పుడున్న ఫోర్కాస్ట్ బేస్ చేసుకొని లైట్ రెయిన్ఫాల్ అనేది కూడా సూచించారు. కాబట్టి ఎండలు అంతా ఉండకపోవచ్చు ఆ రోజు అనేది మేము భావిస్తాం.
శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా క్రాంబే రోడ్, బైపాస్ రోడ్, సితారా రోడ్, అంబేద్కర్ రోడ్, సివిఆర్ ఫ్లైఓవర్, జక్కంపూడి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రజా ఆరోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఉద్యానవనం శాఖల మధ్య సమన్వయం ఖచ్చితంగా ఉండాలని, ఒకరితో ఒకరు సమస్యను చర్చించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిపించాలని, శానిటరీ సెక్రటరీలు నిర్మాణ వ్యర్థాలు ఎక్కడైనా కనిపించరచో వెంటనే ప్లానింగ్ సెక్రటరీ సమన్వయంతో వ్యర్థాలను తొలగించాలని, అలా ప్రతి శాఖతో సమన్వయపరుచుకొని శానిటరీ సెక్రటరీలు ఎక్కడ వ్యర్థాలు ఉన్నా రోడ్డుపైన నిలవకుండా చూసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయంతో ప్రతిరోజు రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, అంతర్గత రోడ్లలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పరిశుభ్రపరచాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ అయిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ షోను ప్రారంభించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా వినియోగదారులు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. విజయవాడ షోరూంలో 26 ఏప్రిల్ నుండి 4 మే 2025 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది. గోల్డ్ ఆన్ కట్ మరియు జెమ్ స్టోన్ ఆభరణాల తరుగు ఛార్జీలపై మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు, అడ్వాన్స్ బుకింగ్తో ఒక వెండి నాణెం పొందవచ్చు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ ఆఫర్ దాకా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టిక, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలు తిరిగి విక్రయించినప్పుడు బంగారం మరియు వజ్రాలపై 100% విలువ 100% బిఎస్ హాల్ మార్కుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లభిస్తాయని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె దివ్య, పూజిత, కృతి, ప్రణవి, షోరూమ్ హెడ్ అర్జున్, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మైన్ డైమండ్ ఫెస్టివల్ని మేడం గారిగా కే దివ్య గారు సెలబ్రిటీగా లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతి మీదుగా ఈ షోని మనం లాంచ్ చేశాము. సో ఈ షోలో ప్రత్యేకత ఏంటంటే ఈ డైమండ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్లో ఒకసారి పెడతాం అనమాట. ఓన్లీ ఫర్ 9 days ఉంటుంది. సో రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ స్టాక్ అనేది మన డిస్ప్లేలో ఉంటుంది. సో మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇది. సో మోర్ ఆఫ్ ది కలెక్షన్ వెడ్డింగ్ డిజైన్లో కానీ, తర్వాత ఫింగర్ రింగ్స్లో కానీ, నెక్లెస్, హారం, వడ్డానం, సో అన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ అనేది ఈ 9 days ఎక్స్పోలో ఉంటాయి. సో మనకి దీనికంటే స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. డైమండ్ స్టోన్ వ్యాలీ మీద అప్ టు 25% ఆఫర్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. సో కస్టమర్కి ఇప్పుడు రేట్ కూడా బాగా హైలో అవుతుంది కాబట్టి 10% అడ్వాన్స్ పే చేస్తే మనం గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసిన ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఈ షో అనేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ నీడ్ని బట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్, మోడల్స్, కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అందరి కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో ఈరోజు మనకి 26 నుంచి మే 4 వరకు అండి. సో ఈ 9 days అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం వినియోగించుకుంటే మనస్ఫూర్తి కోరుకుంటారు. మీ పేరండి? నా పేరు కాసిం అండి, మార్కెటింగ్ మేనేజర్ విజయవాడ. సో మన అక్షయ తేదీ సందర్భంగా కూడా మనం ఆఫర్ ఇచ్చామండి. గోల్డ్ వేస్టర్లో 20% ఆఫర్ ఉంది. ఆ తర్వాత అలాగే మనకి ప్రీషియస్ అనుకట్లయితే ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. డైమండ్స్ మీద అప్ టు 25% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ మనకి మే 4th వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఈ షోకి మనకి ఇంత సక్సెస్ చేయడానికి మనకి ఎవరైతే మేడమ్స్ వచ్చారో గవర్నమెంట్ స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ మాకు ఎలాగే ఉండాలి. సో మలబార్ సైడ్స్ మేము ప్రతిసారి మేము సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఐల్ బీ కమింగ్ హియర్ ఇండియా అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇండియా ఐమ్ లైక్ బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ టు దిస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద విజయవాడ బ్రాంచ్. సో మల్టిపుల్ టైమ్స్ లైక్ ఎందుకు ఇది నా గో టు అయింది అంటే ఇక్కడ ఎక్స్క్విజిట్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి, ఎస్పెషల్లీ ఇన్ ద డైమండ్స్ అండ్ దే ఆర్ లైక్ యూనిక్ కలెక్షన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ లైక్ డైలీ వేర్ ఆర్ స్లీక్ ఆర్ ఆల్సో ద బ్రైడల్ కలెక్షన్స్ చాలా హ్యూజ్ హెవీ సెట్స్ కూడా దొరుకుతాయండి మీకు. సో వాట్ స్టాండ్స్ అవుట్ మలబార్ కంపేర్ టు అదర్ స్టోర్స్ ఈజ్ బికాస్ ద ట్రస్ట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద స్టోర్ ఆ బ్రాండ్ అండి. సో మీరు పద్దాకలు వస్తే మీకు అర్థమవుతుంది లైక్ ద ఈవెన్ ఆఫర్ ద అదర్ థింగ్స్ లైక్ ఈవెన్ లైక్ అంటే లైక్ 1 year లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తారు, మెయింటెనెన్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ కస్టమర్స్ అండి. అండ్ ఆల్సో లైక్ దే గివ్ certificates like for the diamonds they'll give certified diamonds. And also my first experience when I come to this store is the staff is really welcoming and they are very very warm people. And meek ఏ doubts uన్నా like if మీరు diamonds కొంటే అది ఏ క్వాలిటీ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో that made me come
మళ్ళీ made me come back to the store. So if you are like me, మీకు కూడా ఇలాగ ఏమైనా జ్యువెలరీ పర్చేస్ కావాలంటే ప్లీజ్ కమ్ బ్యాక్. మన డైమండ్ షో అనేది ఎగ్జిబిషన్ 26 నుంచి May 6 వరకు ఉంటుంది అండ్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు 24%. సో ప్లీజ్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. నేను ఒక ఆర్కిటెక్ట్ని, ఆల్సో ఐఎమ్ మోడల్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2024లో పార్టిసిపేట్ చేశాను. నేను 5 years నుంచి ఇక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ని. ఐ రియలీ లవ్ ద designs, or they have a vast collection and I really love all of them. ప్రణవి, నేను మేకప్ ట్రైనర్ని ఇక్కడ విజయవాడలోనే. సో నేను చాలా నాళ్ళ నుంచి మలబార్లో తీసుకుంటూ ఉన్నాను. అండ్ రీసెంట్గా నేను తీసుకున్న స్మాల్ టాప్స్కి నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని. ఐ డెఫినెట్లీ రికమెండ్ మలబార్. థ్యాంక్ యూ. 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేశారు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేసి పోషకాహారంతో కూడిన భోజనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఆఫీస్ సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున గర్భిణీ మహిళలైన అక్క చెల్లెమ్మలకు చీర, పసుపు, కుంకుమలు అందించి ఘనంగా శ్రీమంతం జరిపించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తోందన్నారు. పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరుపుతున్నామన్నారు. మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసిడిఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని 21 డివిజన్లోనూ టీడీపీ ఆధ్వర్యంలో జరుపుతామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, తెలుగుదేశం విద్యా ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు మహాశక్తి పథకం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తుందన్నారు. లేడీస్ చాలా సంతోషంగా ఆనందించారు. మాకు తోచింది వాళ్ళకి చెనుకారుగా చీర, జాకెట్, పసుపు, కుంకుమ పెట్టి మా తోబుట్టులాగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని సంపూర్తిగా వాళ్ళ బిడ్డ చక్కగా ప్రశంసించాలని, వాళ్ళు నిన్ను నూరేలుగా బతకాలని, వాళ్ళ పిల్లలు తల్లులు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు రాష్ట్రంలో మహిళల పక్షపాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పినట్టు అందరికీ కూడా వితంతులకి, వృద్ధులకి పింఛన్లు 3,000 నుంచి 4,000 చేసాం. దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేసాం. మహిళలకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండని ప్రభుత్వం ఏర్పడినాక 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పేదల కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అలాగే రేపు మే నెల నుంచి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున రేపు మే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జూన్ నెల నుంచి మా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. దాన్ని కూడా నెరవేరుస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి సొంత పుట్టింట్లో ఏ విధంగా అయితే పుట్టింటి వాళ్ళు శ్రీమంతం చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి మరి పళ్ళు, పూలు, గాజులు, స్వీటు, చీర పెడతారో ఆ విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 36వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగ్, మా ఇన్ఛార్జి డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మీడి రాము, అలాగే డివిజన్ నాయకులు బోన సుందరయ్య, బోన ప్రసాద్, అలాగే మిగిలినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున కందుకూరి కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి మా మహిళలందరికీ కూడా, మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేసి వాళ్ళందరికీ చీర, సారీ, స్వీటు, గాజులు అన్నీ కూడా పుట్టింటోళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయటం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మహిళలకి అండగా ఉంటాం. మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తామని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డివిజన్ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ఇన్ఛార్జికి, నాయకులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులాన్ని ఎస్సీ వర్గీకరణ విషయంలో గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేడా బుడగ జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1950 సంవత్సరం నుండి రాజ్యాంగబద్ధంగా బేడా బుడగ జంగం కులం ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామన్నారు. దీని నిమిత్తం గతంలో ప్రభుత్వాలు నియమించిన కమిషన్స్ కూడా బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలను కొనసాగించాలని రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు కూడా ఎస్సీ జాబితాలో కొనసాగించాయని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు కొనసాగించారన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలోనే కొనసాగిన మా కులంని ఆన్లైన్ నిలుపుదల చేయడం వల్ల మాకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో ఇది వరకు లాగానే కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో ఎస్సీ జాబితా ద్వారా వచ్చే మా కులం అవకాశాలు నష్టపోకుండా చూడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మా కులాన్ని గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలని వనం నాగేశ్వరరావు ప్రభుత్వానికి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బరాకిటు బుడ్గ జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రిక మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, భారత ప్రధాని మోడీ గారు ఈ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి, గతంలో వర్గీకరణలో కూడా బి గ్రూపులో ఉన్నాము, బేడా బుడ్గ జంగం ఎస్సీ. ఇప్పుడు జరిగిన వర్గీకరణలో ఏ గ్రూపులో ఉంచుతాము, ఏ గ్రూపులో పెట్టి మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ ప్రక్రియని ప్రారంభం చేసింది. ఆర్డినరీ తీసుకొచ్చారు. ఏబిసిగా విభజించి గ్రూప్ చేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ కొనసాగిస్తూ ఉన్నారు. మా కమ్యూనిటీ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీ ఆది నుండి 1950 నుండి 2023 10వ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. వర్గీకరణ ఉన్నప్పుడు, వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2023 9వ నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీలో ఉన్న లోపాలని సరిచేయాలని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. అనగారిన ఎస్సీ ఎస్టీ బీసీలను డీఎస్పీకి అవర్తులు చేసే నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నామని, ఇంటర్ డిగ్రీ సీజీ 45-50% అర్హత ఉండాలి అనే నిబంధనను తొలగించి అందరికీ అవకాశం కల్పించాలన్నారు. విజయవాడ ఎంపీకే భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో సైతం 40% అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్ గడువు 90 రోజుల సమయం ఇవ్వాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకే నోటిఫికేషన్ ఇచ్చింది డిఎస్సికి సంబంధించి, దాదాపు 16,000 ఉద్యోగాలకు సంబంధించి. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అనేక లోపాలు కూడా ఉన్నాయి. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పారు. చాలా ముఖ్యమైనవి 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాల మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు, గందరగోళంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు డిఎస్సీ లేని అవకాశం ఉంది. వారందరికీ కూడా డిఎస్సీ రాసే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బీఈడీ చేసినప్పుడు, టెట్ రాసినప్పుడు ఏ ఆంక్షలు లేని వాళ్ళ చదువు ఈరోజు వృధా అయ్యే ప్రమాదం ఉంది. దాదాపు 5-6 ఏళ్ల నుంచి కోచింగ్ల చుట్టూ ₹1,000 ఖర్చు పెడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే వారందరికీ కూడా ఈ డిఎస్సీలో అవకాశం కల్పించాలనేటువంటిది మా డిమాండు. అట్లే వయోపరిమితికి సంబంధించి దాదాపు 7 ఏళ్ళ తర్వాత కూడా అదే ఏజే పెట్టారు, 44 ఏళ్ళు.
అందుకని ఇది అన్యాయము. ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 47 ఏళ్ళు అనేటువంటిది శాస్త్రీయమైంది. 47 ఏళ్ళకి వయో పరిమితి పెంచి అందరికి కూడా డిఎస్సి రాసే అవకాశం కల్పించాలనేటువంటిది మా రెండో డిమాండు. అలాగే ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు మానసిక సంక్షోభాన్ని, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాదాపు 60 నుంచి 70 వేల మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి 4 అంశాలు తీసుకొస్తాం. మొదటిది వయో పరిమితి. ఈ పరీక్షకి వయో పరిమితి 44 ఏళ్ళు ఇచ్చారు. 2018లో కూడా డిఎస్సి పరీక్షకి 44 ఏళ్లే వయో పరిమితి. కానీ 2018 నుంచి ఈనాటి దాకా అంటే 7 ఏళ్ల పాటు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అందువల్ల అనేక మంది అభ్యర్థులకి ఏజ్ బార్ అయిపోయింది, అంటే వయసు పెరిగిపోయింది. అందువల్ల దాదాపు 30-40 వేల మంది అభ్యర్థులు అడుగుతున్నది ఏంటంటే వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచండి, 47 ఏళ్లకు పెంచితే మాకు న్యాయం జరుగుతుంది. విజయవాడలోని నోవెటల్ హోటల్లో పెళ్లి సందడి 2.0ను పరిచయం చేస్తున్నట్లు మేనేజర్ మనీష్ తెలిపారు. ఈ సరికొత్త ప్యాకేజీ ద్వారా పెళ్లికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. డెకరేషన్, సన్నాయి మేళం, రుచికరమైన సాంప్రదాయక వంటకాలు, వినోదం, ఈవెంట్ ఆర్కెస్ట్రా అన్నింటినీ ఒకే చోట అందిస్తుందని తెలిపారు. పెళ్లిల సీజన్ వేళ విజయవాడ హోటల్ నోవైటల్ ప్రత్యేక ప్యాకేజీతో ముందుకు వచ్చింది. పెళ్లి సందడి 2.0 పేరిట నూతన ప్యాకేజీని ప్రారంభించింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నోవైటల్ హోటల్ మేనేజర్ మనీష్, ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ రాజేంద్ర మాట్లాడారు. తాము రూపొందించిన పెళ్లి ప్యాకేజీ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సరికొత్త ప్యాకేజీ ద్వారా పెళ్లికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. వివాహ వేడుక జీవితంలో ఒక చిరస్మరణీయమైన అనుభూతిని అందించే విధంగా వివాహ ప్యాకేజీని రూపొందించినట్లు వారు తెలిపారు. 5.5 లక్షల రూపాయలతో ఆకర్షణీయంగా రూపొందించిన ఈ ప్యాకేజ్ పెళ్లికి అవసరమైన అన్ని అంశాలను ఒకే చోట అందిస్తోందన్నారు. పెళ్లి సందడి ప్యాకేజ్ 1కు అతిథుల నుండి లభించిన అపూర్వమైన ఆదరణ, సానుకూల స్పందన ఈ అప్గ్రేడ్ వెర్షన్ రూపొందించడానికి ప్రేరణ ఇచ్చిందని వారు వివరించారు. సో మనీష్ చెప్పినట్టుగానే వేరే ప్రెజెంటేషన్ నేను ఇస్తానండి ఓవర్ ఎ పీరియడ్, మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్, మేబీ ఇన్ 45 minutes. జస్ట్ మీడియా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బ్లాగర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి ఏంటంటే మన పెళ్లి సందడి వీ హ్యావ్ లాంచ్డ్ in 5 lakh rupees, which includes decor. మీరు చూడొచ్చు ఈరోజు లైవ్గా చేయించాం మేము. సో డెకార్ ఉండేది, బయట వెల్కమ్ ఆర్చ్ అండ్ మీల్, ఐదర్ ఇట్ కుడ్ బి ఎ లంచ్ ఆర్ డిన్నర్. 250 మెంబర్స్కి మీల్ ఇంక్లూడెడ్. అండ్ మీల్ అంటే ఏదో ఇచ్చామని కాదు, విచ్ ఇంక్లూడ్స్ 2 vegetarian starters unlimited for 90 minutes, followed by a proper main course menu. మనం ప్యాకేజ్లో డిజైన్ చేయడం అనేది జరిగింది. I can see some of them. I'm sure some of them will be joining in some time. And our valued partners who are sitting here, thank you very much for coming here. It's such an important day for all of us. Wedding, we know in India it's very, very emotional thing. I think it's one of the most important event, not only for the couples but also for the parents. I think we all have experienced this in our family as well. That wedding planning starts in India since the date that baby is born, and the parents start dreaming how to do their weddings, what all will we do. So it's a very emotional thing, yet it's also very hectic thing for the parents and for the couples also to plan the wedding. The way these days the wedding challenges have, wedding customs have changed, new things have come up which were not there 15 years back, because all my life what I have done is I have done events. I have done banqueting, I have done weddings, I have done large conferences. So I have kind of keenly and very closely observed, and most of this time I have done these weddings in Andhra Pradesh only, as in my previous role as a banquet manager and F&B manager at Novotel Visakhapatnam. So I have observed even the Andhra weddings, which are getting very modernized, very different, and very, very customized these days. These are not the weddings which used to happen 20 years, 50 years back. So things have changed, and we are also in kind of, also one thing that I have always felt while talking to the parents or the couple when they come for wedding discussion is, they're not sure, they're like kind of in dilemma, what will be the actual cost? Because everything used to be separate.
the food is separate, decoration is separate, then the other things are also separately charged. So they kind of get into confusion as to how much actually I'll end up spending. To make the life easy, we decided to launch a package last year and we named it Peli Sandati package. So this had a... Ready, sir. Okay, good evening. My name is Manish. I am the hotel manager at Novotel Vijayawada Varun. Today we had come here to launch our wedding package. It's a kind of wholesome package which takes care of entire thing that is required for a wedding in terms of the venue, the decoration, the food, the sitting arrangements and everything. So it's a kind of one point of solution for the guests who are coming to Novotel to book their weddings. Most of the time we felt that guests who are going to a 5-star hotel, they find it difficult to kind of budget their wedding. So getting on into this feedback, what we have done is we have made a wholesome package. So everything that you may require for a wedding from hotel, we have clubbed it into one package. So actual package was launched last year in March, and we have seen a tremendous response from the guests from Vijayawada and in and around city. So we use this package not only for wedding, for all wedding related events, whether it's an engagement, it's a reception, or it's a kind of haldi, or whichever wedding related functions which happens, we can use this package. So we got around 70-75 weddings booked last year through this package. We, based on our experiences, the suggestions and the feedbacks that we received from our guests and also from our event partners, we kind of upgraded this package and we have come up with the Wedding Sandati package 2.0. So this is an elevated and innovative package from the previous one, and I'm sure this will be liked by the city and people around Vijayawada. Thank you very much. Hi, good evening. My name is Rajendra. I will take care of the food and beverage in Novotel Vijayawada. So ఈ ప్యాకేజ్ స్టార్ట్ చేసింది ఏంటంటే మాకు ప్రీవియస్ ఇయర్స్ బాగా క్వైరీస్ వచ్చాయి. ఓన్లీ ఫుడ్ అండ్ బెవరేజ్ పార్ట్ మీరు ఇస్తున్నారు, బట్ వెండర్స్ ఎవరు బెటరు, డెకరేషన్ ఎవరు బెటరు, ఎవరిని తెచ్చుకుంటే మాకు వద్దు. సో దాని ఆలోచన మీద మేము చేసిన ఈ ప్యాకేజ్ అనేది గెస్ట్కి చాలా యూజ్ అయింది. దాంట్లో కొన్ని ఫీడ్బ్యాక్లు యాడ్ చేసింది, అట్లా చెప్పినట్లు సన్నాయి మేళం, పల్లకి ఇవన్నీ. సో దీనివల్ల మేము ఆల్మోస్ట్ 60-75 ప్యాకేజ్ వరకు చేసాం. సో దీన్ని మళ్ళీ పెట్టుకొని 2.0 అని చెప్పి లాంచ్ చేస్తాం. అప్పటి ఫ్రమ్ ఇది ఓన్లీ ఇక్కడ కాకుండా మేము బెస్ట్ ఇన్ ద డూయింగ్ క్యాటరింగ్స్ ఆల్సో, అవుట్డోర్ క్యాటరింగ్స్ లైక్ సీఎం గారికి కానీ పిఎం గారికి కానీ. ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ అశోక లైలాండ్ లాంచ్ కూడా మేమే చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ వరకు చేయగల టీం మా దగ్గర ఎక్స్పీరియన్స్ టీం. సో ప్లీజ్ ఇప్పటివరకు హెల్ప్ చేశారు, అదే రకంగా ఫ్యూచర్లో కూడా మీకు సపోర్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పేదలకు చేయూతనివ్వాలి, సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను గౌరవించుకునే సభ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి, విజయవాడ నగరపాలక సంస్థ ధ్యాన్ చంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.